दो मुख्तलिफ वारदातों में पुलिस ने 20,000 रुपये नकद रकम, ऑटो और 2 सेलफोन के अलावा डिजिटल फ़ोटो कैमरा और लैपटॉप बरामद किया। निज़ामाबाद 3 टाउन पुलिस ने नौजवानों को लूटने वाली 3 रुकनी खातून की टोली गिरफ्तार करते हुए इनके कब्जे से 20,000 रुपये नकद रकम, ऑटो और 2 सेलफोन जब्त किया। इसी तरह दूसरे वाक़े में स्टेडियम में सरखा करने वाले सारिक से डिजिटल फ़ोटो कैमरा, लैपटॉप बरामद व जब्त किया गया। पुलिस कमिश्नर मिस्टर KR नागाराजू ने आज मुनक़िदा सहाफ़ती कॉन्फ्रेंस से मुखातिब होते हुए मीडिया को बताया कि 3 रुकनी खातून टोली नौजवानों व मर्दों को बस स्टैंड व दीगर मुकामात पर खड़े होकर अपनी जानिब मुतवज्जा करते हुए करीब जाती थी और इन्हें जिनसी लालूच देकर दूर मुकाम पर ऑटो के जरिए ले जाकर डरा धमका कर इन्हें लूट लिया करती थी। इन्होंने बताया कि इस सिलसिले में 3 रुकनी टोली सादुल्ला साइमा, डोका सकना, डोका चंद्रकला, सकनान अम्बेडकर कॉलोनी निज़ामाबाद और ऑटो ड्राइवर देवरी सुरेश शामिल है, जिनको गिरफ्तार किया गया। पुलिस कमिश्नर ने बताया कि इस तरह के लूटे जाने की इत्तलात हमें मिलती थी, लेकिन कोई इस सिलसिले में पुलिस में शिकायत दर्ज नहीं करते थे। इन्होंने बताया कि 7 फरवरी के शब श्रीनिवास नामी शख्स को ऑटो में बिठाकर 3 टाउन पुलिस स्टेशन के हदूद में वाक़ सुभाष नगर ओल्ड राधा कृष्णा थिएटर के अगबी व सुनसान इलाके तारीकी में ले जाकर कत्ल कर देने की धमकी देते हुए श्रीनिवास के पास मौजूदा नकद रकम 20,000 रुपये लूट लिए और ये रकम आपस में तकसीम कर ली। इस वारदात में मुलविस 3 रुकनी खातून की टोली और ऑटो ड्राइवर सुरेश को गिरफ्तार किया। इसी तरह दूसरी वारदात में 3 टाउन पुलिस स्टेशन के हदूद में वाक़ रवि फोटो स्टूडियो में 4 फरवरी की शब को सारिक ने खुफल शकनी की और स्टूडियो से 2 लाख रुपये मालियती डिजिटल फ़ोटो कैमरा और लैपटॉप का सरखा किया। पुलिस ने श्याम लिम्बाद्री, सारिक साकिन कोटगली निज़ामाबाद को गिरफ्तार किया और मसरूखा सामान बरामद व जब्त किया। కాకపోతే బాధితులు ఎవరు ముందుకు వస్తలేరు. మనకు ఈ ముగ్గురు మహిళలు, మన నిజామాబాద్కు చెందిన ముగ్గురు మహిళలు సాదుల సాలమ్మ అలియాస్ సుజాత, డొక్క సుగుణ, తర్వాత డొక్క చంద్రకళ, ఈ ముగ్గురు కలిసి బస్ స్టాండ్ వద్ద వచ్చే ఒక సింగిల్ యువకుడు ఎవరైనా టార్గెట్గా చేసుకొని అతన్ని కొంచెం ఎక్స్ప్లాయిట్ అంటే ఏమంటాం, రెచ్చగొట్టి తన కొంత వెకిల్ చేష్టలతో ఇన్వైట్ చేసి హనీ ట్రాప్ అంటారు దాన్ని, హనీ ట్రాప్ చేసి ఆటోలో ముందుగానే మాట్లాడుకున్న ఆటోని పెట్టి ఎక్కినాక ఐసోలేషన్ ప్లేస్లో అంటే నిర్మాషమైన ప్లేస్ తీసుకుపోయి వారిని బెదిరించి కొట్టి వీలైతే మా పైన అగాత్యం చేసి నువ్వు కంప్లైంట్ చేస్తామని చెప్పి సందర్భాలు చేసి వాళ్ళతో ఉన్న చైన్, గోల్డ్ చైన్, క్యాష్ ఇవ్వడం కూడా లాక్కొని వెళ్ళడం వీళ్ళ యొక్క ఎంఓ అంటే వాళ్ళ యొక్క నిర్దిష్టమైన పన్నాగం. కాబట్టి మనకు ఇప్పటివరకు ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఇలాంటి ఎవరన్నా బాధితులు ఉంటే తప్పనిసరిగా వచ్చి చేయాలి. మొన్న 7th రోజు మాత్రం ఒక బాధితుడు వచ్చి మనకు కంప్లైంట్ చేసేట్లో సీసీ ఫుటేజ్ ఆధారంగా మా ఇన్స్పెక్టర్, ఏసీపీ వారి యొక్క లీడర్షిప్లో సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆధారాలతో ఆటోని ఐడెంటిఫై చేస్తాం. ఆ ఆటో మా చాకచక్యంగా వాళ్ళ టీంలో ఉన్న మా యొక్క ఎండి అఫ్సర్ పోలీస్ ఆఫీసర్, కానిస్టేబుల్ ఆఫీసర్ అండ్ షౌకత్ అలీ కానిస్టేబుల్ ఆఫీసర్ ఇద్దరు కూడా చాలా చాకచక్యంగా వీటిని ఈరోజు ఆటోతో సహా వీళ్ళని మళ్ళీ పన్నాగం ఎత్తున పడుతుంటే పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుండి ఇంటాక్ట్గా అతను పోయిన 20,000 క్యాష్ను, మొత్తం ఇంటాక్ట్గా సెల్ ఫోన్ ప్లస్ ఆటో 3 కూడా మనం రికవర్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మా టీంకు నేను హృదయపూర్వకంగా వాళ్ళని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ హనీ ట్రాప్ అనేది చాలామంది భయపడి ముందుకు రావట్లేదు. దయచేసి ఎవరైనా బాధితులు ఉంటే వీళ్ళపైన కంప్లైంట్ చేయండి. ఇక్కడే కాదు, మన జిల్లానే కాదు, మన నిజామాబాద్నే కాదు, చుట్టుపక్కల కూడా వీళ్ళు చేసి ఉంటారని నా అనుమానం. ఇప్పటి గతంలో కూడా వీళ్ళపైన 12 అండ్ 18, 19లో 3 కేసులు ఉన్నాయి. వీళ్ళపైన 11, 12, 18, 19 3 కేసులు, 4 కేసులు ఉన్నాయి. గతంలో కూడా వీళ్ళు చేశారు. మళ్ళీ కొంచెం మనకు సమాచారం రావట్లేదు, ఎవరు చెప్పుకోవట్లేదు.
తప్పనిసరిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైనా వీటితో బాధితులు ఉంటే తప్పనిసరి వచ్చి మనం కంప్లైంట్ చేస్తే వారిపైన మళ్ళీ కేసులు రిజిస్టర్ చేస్తాం. ఏం భయపడకుండా ధైర్యంగా రావచ్చు అని చెప్తున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు. ఎక్కువ డబ్బులు ఇచ్చినాక ఆటో డ్రైవర్ ఇప్పుడు ఏమంటాడంటే నాకు ఏం తెలియదు సార్, నేను అమాయకుడు అనేది అది సహజం అన్నమాట. కానీ ఆటో అతనికి సంబంధం లేకుంటే మనిషినే వచ్చి మేము కౌన్సిలింగ్ చేస్తున్నాం ఆటో డ్రైవర్లు. ఎలాంటి ఉన్న విషయాలు ఉన్న బస్ స్టాండ్లో ఎలాంటి ఉన్న కొత్త వ్యక్తులు వచ్చినా కూడా లేక ఎలాంటి వాళ్ళు వచ్చినా కూడా చెప్పాలని వాళ్ళకు మన ఏసీపీ ట్రాఫిక్ మన ల్యాండ్ ఆర్డర్ ఏసీపీ పోయి వాళ్ళకు కౌన్సిలింగ్ కూడా చేసాం. మన నిన్న కూడా కలెక్టర్ గారితో పాటు గంజాయి నిర్మూలన కార్యక్రమం లెనోవో ల్యాప్టాప్ వర్త్ ఆఫ్ నియర్లీ ఒక 2 lakhs వర్త్ మనం రికవర్ చేయడం జరిగింది. ఇతను శ్యామ్ లింబాద్రి కట్ట శ్యామ్ లింబాద్రి, ఇతను కోటగల్లి నివాసి, మెకానిక్ చేసేది మాత్రం ఈ పార్ట్ టైంలో షట్టర్ లావట్టి దొంగతనాలు చేస్తున్నాడు. సో ఇతన్ని కూడా ఈరోజు అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుండి ఇంటాక్ట్గా D90 డిజిటల్ కెమెరా అండ్ లెనోవో ల్యాప్టాప్ రెండింటిని కూడా స్వాధీనపరుచుకున్నాం. అతన్ని ఈరోజు రిమైండ్ చేయడం జరుగుతుంది. అట్లనే మా పోలీస్ ఆఫీసర్లకు మంచి గుడ్ వర్క్ చేసినందుకు వారికి మా ఇద్దరు కానిస్టేబుల్ అఫ్సర్ అలీకు షౌకత్ అలీకు క్యాష్ రివార్డ్, మరియు మా ఇన్స్పెక్టర్కు కృష్ణకు సాయినాథ్కు పేపర్ రివార్డ్ అంటే MSc ఇన్స్పెక్టర్ పోతుంది, అది ఇమ్మీడియట్గా ఇస్తున్నాం. సో థ్యాంక్ యూ అండి.